క్రీస్తునందు సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 10-11 కలిసి ఉంటాయి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులో ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిష్యులను చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని మోడమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంలో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అవశ్యం పాఠం పేరు కానుకలు. పాఠం పేరే కానుకలు. ఏంటి ఎంత సింపుల్గా ఎంత ఇదిగా ఉంది కానుకలు అని అంటున్నారా? దేవునికి ఆదిలో నుంచి దేవుడు చెబుతున్న విషయం వాక్యం చదివితే మనకు అర్థమైంది. వాక్యం చదవకపోతే ఏమీ అర్థం కాదు. స్కూల్లో ఇవన్నీ ఉపమానాలన్నీ మీకు చెప్పే పని లేదు. మీకు అవన్నీ కూడా తెలిసింది. అవసరం మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఏంటంటే లోకంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మన చిన్న వయసులో నుంచి చూసుకుంటా వస్తూనే ఉన్నాం. తెలుసు. ఏ ఒక్క విషయం చెప్పినా, బయట ఏ విషయం చెప్పినా మీకు అది ప్రతి ఒక్కటి తెలుసు. తెలుసా తెలియదా? తెలుసు. నాకన్నా ఎక్కువ తెలుసు. ఏ విషయాలు? లోకంలో ఉన్న విషయాలు. ఎందుకంటే అవన్నీ కూడా ఏంటి మనం చూస్తూ ఉంటాం, అవి తెలుస్తూ ఉంటాయి. కానీ తెలియనిది ఏంటంటే ఈ రోజున క్రైస్తవుడికి తెలియని విషయం ఏంటంటే బైబుల్, వాక్యం. అదేంటండి బైబుల్? మాకు తెలియదు అనుకున్నారా? మా తెలియదా? ఇదిగోండి మీ చేతిలో ఉంది, మా చేతిలో ఉంది. ఏంటది? బైబుల్. బైబుల్ ఉంది. కానీ బైబుల్లో ఉన్న వాక్యం బైబుల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? ఎన్ని పుస్తకాలు అండి? 39. కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 66. దాన్నే ఏమంటారు తెలుసండి? చిన్న బైబుల్ అంటారు. ఆదిలోనే స్టార్టింగ్ నుంచి కూడా బైబుల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన గ్రంథం, యేసుక్రీస్తు ప్రభువు చేతికి వచ్చిన గ్రంథం ఏది? యెషయా గ్రంథం. అందులోని ప్రవచనాలు, అది వరకు జరిగిన విషయాలు ఉన్నాయి, జరగబోయే విషయాలు కూడా అవన్నీ మొత్తం అందులోనే ఉన్నాయి. అవన్నీ రాపించారు. మనిషికి ఈ రోజున తెలియని విషయం ఏంటంటే వాక్యం తెలియదు. వాక్యం తెలిస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది.
ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి ప్రతి ఒక్కటి కూడా. దేవునికి ఎలా ఇవ్వాలో తెలుస్తుంది, దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలుస్తుంది, సేవకుడు అంటే ఏంటో తెలుస్తుంది, సంఘం అంటే ఏంటో తెలుస్తుంది, భర్త అంటే ఏంటో తెలుస్తుంది, భార్య అంటే ఏంటో తెలుస్తుంది, పిల్లలంటే ఏంటో తెలుస్తుంది, సమాజంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ ఎక్కడ రాపించారు? నీకు ఎక్కడికెళ్ళినా చెప్పరు, ఎవరో నేర్పరో. ఎన్ని ఎక్కడున్నాయో తెలుసా? గ్రంథంలో, జీవ గ్రంథంలో ఉన్నాయి ప్రతి ఒక్కటి. 66 పుస్తకాల్లోని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి ఒక్కడే కూడా రాపించి ఉంచారు. ప్రతి ఒక్కటే కూడా లోకంలో ఉన్న ఒక విధానం ఒకటైతే దేవుడు అన్ని రెండు విషయాలు చెప్పారు. చెప్పారా లేదా? రెండు విషయాలు చెప్పారు. లోకంలో ఎలా బ్రతకాలో లోకంలో ఉన్న విషయం ఒకటైతే, లోకంలో ఉన్న వ్యక్తులు అంటే భర్త భార్య కుటుంబం ఒకటైతే, సంఘం ఒకటై. అర్థమైందండి? బంధువులు రక్త సంబంధులు వాళ్ళందరూ ఒకటే అయితే సంఘం మాత్రం ఒకటి. దేవుడు మొట్టమొదటిగా ఏర్పరిచింది ఈ లోకంలోని ఏంటంటే కుటుంబ వ్యవస్థ, తర్వాత సంఘం. కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి ఏర్పడింది ఏమిటంటే సంఘం. సంఘం విషయంలో, కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎంత ప్రమాదమో, సంఘం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోకపోతే అంతే ప్రమాదం. సంఘం విషయానికి వచ్చేసరికి నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇష్టానుసారంగా చేస్తానంటే దేవుడు ఊరుకోడండి. సంఘం అంటే ఎంత ప్రాముఖ్యతో, సంఘం అంటే ఎంత విలువో మనిషి గ్రహించడం లేదు. ఆదిలో నుంచి చూస్తే దేవుని పనిచేసే విషయాల్లో, సేవకుడి విషయాల్లో ఎవరైనా సరే, నువ్వు రాజువైనా మంత్రివైనా లేకపోతే నీకు ఏ అధికారం కలిగి ఉన్నా, నువ్వెవరువైనా సరే, అన్నవైనా తమ్ముడువైనా చెల్లివైనా అక్కవైనా, నువ్వెవరువైనా సరే, కొడుకువైనా సరే, పిల్లలైనా సరే, దేవుడిచ్చే బహుమానం. ఆ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, సంఘం విషయానికి వచ్చేసరికి, సేవకుడి విషయానికి వచ్చేసరికి, అక్కడికి వచ్చేసరికి ఆ విలువ మాత్రం మర్చిపోతే దేవుడు ఊకోడు. నువ్వెవరు అయినా సరే, నేను నా ఇష్టానుసారంగా చేస్తానంటే దేవుడు ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక క్రమం అంటూ ఉంటుంది, ఒక బాధ్యత అనేది ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో నుంచే మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలోని మోషే గారు తెలుసా? ఎందుకు మోషే గారిని చెప్పాను అంటే, మోషే గారే ఆయన నడిపించారు, దేవుడు పంపించింది. ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించుటకు, వాళ్ళందరిని విడిపించుటకు తండ్రి అయిన దేవుడు పంపించిండు. ఎవరిని పంపించిండు? మోషేను పంపించిండు. మోషే జీవితంలో జరిగిన విషయం, ఒక సంఘటన, వాళ్ళ కుటుంబం కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ చిన్న వయసులో కానీ ఆ జరిగిన విషయాలు చెప్పండి. చెప్పండి. ఐగుప్తురాజు చిన్న బిడ్డలను చంపమని చేశాడు శాసనం. ఆమె కొన్ని పెట్టిలు వదిలేస్తూ ఆ ఫరో రాజు కుమార్తె చూస్తాడు మోషే. అలా ఎవరు ఆమె? మోషే అక్క పేరేంటి? మిరియాం. ఆ మిరియాము ఆమె చేసిన త్యాగం, తమ్ముడు విషయాల్లో ఆమె చేసిన విధానం, ఏం చేసింది ఆమె? పిల్లలను చంపేస్తూ ఉంటే, పిల్లవాడిని చిన్న వయసులో, బాబైనా చిన్న వయసులో తల్లి ఒడిలో ఇలా ఉన్నప్పుడు ఆపాలన్నా కానీ, ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, ఆ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఒకసారి చెబుతూ, 2 సార్లు చెబుతూ, ఇంకా పొద్దాకా చెప్పాలంటే పిల్లలు ఆఫ్ చేయాలంటే ఆగుతారా? ఆగరు. ఎలా ఆగుతారు? వాడు ఏడుస్తారు, వాళ్ళు ఆడుకునే సమయం అది. వాళ్ళకి నువ్వేం చెప్పినా కానీ ఆ సమయంలో ఆగరు. ఎన్ని సంవత్సరాలన్నీ దాస్తారు? ఎన్ని సంవత్సరాలన్నీ మాట్లాడకుండా, ఎన్ని సంవత్సరాలు ఏడకుండా, ఎన్ని సంవత్సరాలన్నీ దాస్తారు? అలా వల్ల పడలా. ఆ తర్వాత ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ బ్రతుకుతుల్లే అని జమ్మి పెట్టెలో పెట్టేసి ఆ నదిలో వదిలేసింది.
నా తమ్ముడు ఏమైపోతారో, నా తమ్ముడు ఏమైపోతారో, ఎవరు? నా తమ్ముడు ఏమైపోతారోనని వెంటే చూసుకుంటూ వెళ్ళింది మిరియం. ఎంత ప్రేమ అండి, చాలా ప్రేమ కదా. అక్కకి చాలా ప్రేమ, అక్కలకి పిల్లలకి బంధంలో చాలా ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత మోషే గారిని అంతగా కాపాడి చూసుకుంటూ రాజకుమార్తెకి దొరికితే ఆ తర్వాత తల్లినే, ఎవరో ఆ కుమారుడు తల్లినే, ఆ తల్లినే పిలిపించి తీసుకొచ్చి పాలిచ్చి ఆ దగ్గర చేసిన ఆమె, అంత చక్కగా చూసుకున్న ఆమె పెద్దవాళ్ళు అయ్యారు. మోషే గారు సేవలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వే నడిపించగలుగుతావా? మేము నడిపించలేమా? మా వల్ల కాదా? ఎవరు అనుకున్నారు ఆయన? ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. నువ్వు అక్కవ కావచ్చు, నువ్వెంత ప్రేమగా చూడవచ్చు, నువ్వు చెల్లివి కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఎవరతను? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఆ సమయంలో నువ్వే చేయగలవా, మేము చేయలేమని వ్యతిరేకం వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటి? మిరియాముకి ఏం జరిగింది? కుష్టు వచ్చింది. తెల్ల పొడ, గుడారంలో నుంచి బయటికి కూడా అందులో నుంచి రావది గాల. తర్వాత మోషే గారు వెళ్ళి తర్వాత దేవునికి ప్రార్థన చేసిన తర్వాత తగ్గింది. ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరు బాధ్యత? ప్రతి ఒక్కరు కూడా సేవకుడు అంటే సేవకుడే. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి తాను ఇవ్వవలసిన విలువ తాను ప్రతి ఒక్కటి కూడా సేవకుని ఇవ్వకపోతే దేవుడు ఊపడు. సేవకుడు చెప్పింది చేయాలి. అర్థమైందండి? అలా చేస్తేనే సంఘం దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఆ సేవకుడి మాట వినేదేంటిలే, ఇప్పుడు నేను చెప్తున్నాను వినేదేంటిలే అనుకుంటే నేను ఎక్కడ కాదు ఇంకో చాటుకు దేవుడు పంపిస్తాను. కానీ దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. తర్వాత ఇంకొకరు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మాత్రం రాదు. అర్థమైందండి? తర్వాత జరిగిన విషయం ఎవరో? సమూయేలు గారు. సమూయేలు గారి జీవితంలో సమూయేలు గారు చిన్న వయసులో నుంచి తల్లి ఎవరో? హన్నా ఏలీ దగ్గర, ప్రవక్త దగ్గర ఉంచిన తర్వాత ఆయన రాజులను అభిషేకించి అంతవరకు వెళ్ళిపోయాడు. తర్వాత ప్రజలు మొరబెట్టుకుంటే మొదటి రాజు ఎవరో? సౌలు. ఎవరండి? సౌలు రాజు. సౌలు ఆయన ఎవరో సమూయేలు గారు రావడం లేట్ అవుతుందని, ప్రజలందరూ వస్తున్నారని, ప్రజలు చేయమన్నారని, నీ పని ఏంటి? నువ్వు చేయవలసింది ఏంటి? రాజు ఏం చేయాలి? రాజు పని చేయాలి. సేవకుడు పని చేయాలి. అప్పుడు వచ్చిందాక ఆగలేదు. ఏం జరిగిందంటే వాళ్ళందరూ చేయమంటున్నారని రాజు ఏం చేసిండు? సేవకుడు పని చేసేసరికి సమూయేలు గారు వచ్చి, సౌలు నువ్వు చేసిన పని ఏంటి అంటే, అయ్యా వీళ్ళు తొందర పెడుతున్నారు అందుకే నేను చేశాను. ఈ పని ఏంటి? వారి పని. సేవకుడు ఏం చేయాలి? సేవకుడు పని చేయాలి. ఆజ్ఞ అతిక్రమించిందా? తర్వాత విషయం ఇంకెవరు? దావీదు గారు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. అలాంటి ఆయన మీద, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి మీద ఆయన ఏది చేసినా తను తప్పు చేసిండు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించిండు. తన కుమారుడు ఏం చేసిండు? తన కుమారుడు ఎవరో? అబషాలోము, అందగాడు. సేవకుడి విషయంలో, దావీదు గారి విషయంలో దావీదు గారి మీదకే యుద్ధానికి వచ్చింది. ఒకటి తండ్రికి ఎదురు తిరగకూడదు. రెండోది దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. తర్వాత అబషాలోము ఎదురు తిరగటం వలన దావీదు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకని? దావీదు గారు ఎదురు తిరిగితే, యుద్ధానికి వస్తే ఎవరన్నారు? అబషాలోము పొడుగు అని ఏం చేసిండు ఆయన? పారిపోయాడు. ఎవరో? దావీదు గారు. దేవుడికి తెలియదా? దేవుడు చూడలేదా ఎంత భయంకరంగా చనిపోయిందో తెలుసండి? ఎవరో? అబషాలోము కొడుకే.
అవశాలం ఎంత భయంకరంగా చనిపోతారో తెలుసండి. ఎలా చనిపోయింది అతను? చంపింది ఎవరండి? యోబాబు. దావీదు గారు రైట్ హ్యాండ్, దావీదు గారు మేనల్లుడు. ఎవరు? యోబాబు. వీళ్ళిద్దరికి పంటగాడ గొడవ వచ్చింది. ఎవరికి? అవశాలోంకి, యోబాబు. తాను వస్తూ ఉంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నేను చెప్పవలసిన పాఠం ఆగింది. ఎందుకు చెప్తున్నానంటే సేవకునికి ఇచ్చే విలువ గురించి ఇవన్నీ కూడా చెబుతున్నాను. సేవకుల గురించి అర్థమవుతుందండి. ఈ రోజున సేవకులు అంటే చాలా మంది ఎలా చూస్తున్నారనంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ నాకు రాదా, నాకు తెలియదా, మీకు వచ్చు మంచిదే, కానీ దేవుని పని చేయటం మంచిది. దేవుడు నిన్ను దేనికి పిలిచిండు, ఏ విషయంలో, సంఘంలో ప్రతి ఒక్క విషయంలో నువ్వు ప్రార్థన చేయి. అర్థమైందండి. దేవుని పిలుపుని బట్టి నువ్వు ముందుకు వెళ్ళు. అది ఎవరో కాదండి. యోబాబు తాను బాణ వేసి అబషాలోమును చంపేస్తాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక సేవకుడు అంటే ఎవరో తెలుసండి. సేవకుని విలువ ఏంటో తెలుసా? సేవకుడు అని అంటే ప్రభు యొక్క దాసుడు. ఎవరండి? దేవుని దాసుడు, దేవుని జతపనివాడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు రాయబారి, క్రీస్తు ఇంకా ఎవరండి? సైనికుడు, వాక్య సేవకుడు, ఆత్మకే పరిచారకుడు, ఆత్మలను రక్షించేవాడు. ఈ ఆత్మల నిమిత్తం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఒక సేవకుడు ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు మీటింగ్ పెట్టామనుకోండి, నేననే కాదు, మా ప్రాంతంలో చెప్పినా, మా ప్రాంతంలో పెట్టినా, అంటే ఊర్లు లేకపోతే ఇంకోసారి పెట్టినా, ఇంకొకసారి పెట్టినా, ఎక్కడ పెట్టినా అక్కడికి ఒక సేవకుడు వస్తారు. ఇప్పుడు నేనే ఇంకో ప్రాంతానికి వెళ్ళానండి, చెప్తున్నాను. వెళ్ళినది ఒక సేవకుడు పిలిచిండు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ నుంచి మరలా వచ్చేస్తారు. మరి ఇప్పుడు ఆ సంఘం కోసం నిత్యం ప్రార్థన చేసేది ఎవరండి? స్థానిక సేవకుడు. అక్కడికి వెళుతున్న అక్కడ ఉన్న సేవకుడు వాళ్ళ ఆత్మల కోసం ఏం చేస్తారు? నిత్యం ప్రార్థన చేస్తారు. అక్కడికి వెళ్ళే సేవకుడు వాక్యం పిలిస్తే వాక్యం చెప్పి వచ్చేస్తారు. కానీ వాళ్ళ నిమిత్తం ఇదే చాలా మంది సేవకులు కూడా కొంతమంది చెప్తారు, మేము మమ్మల్ని ప్రార్థన చేయమంటారు, మేము ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతాము. నిత్యము కూడా ప్రార్థన చేసేది ఎవరో? స్థానిక సంఘక. మీ ఆత్మలకు ఆయన ఎవరో? పరిచారకుడు. మీ నిమిత్తం నిత్యం ప్రార్థన చేసేది ఎవరో అంటే సంఘ కాపరి. అందరూ బాగుండాలని, మీ ఆత్మను రక్షింపబడాలని, పరలోకం చేరాలి అని మీకోసం ఏం చేస్తారో ప్రార్థన చేస్తారు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఆత్మకే పరిచారకుడు, దైవజనుడు, క్రీస్తు పరిచారకుడు. సేవకుడు అంటే వీరు. అర్థమైందండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కానుక క్రీస్తు పుట్టినప్పుడే తీసుకొచ్చారు. ఎవరో ఏం తీసుకొచ్చారు? ఆనాడు వాళ్ళకున్న విలువ, ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన ఆ కానుకలు ఎంత విలువైనవి అంటే చాలా విలువైనవి. అలాంటి విలువైనవి క్రీస్తుకు అప్పగించారు, క్రీస్తుకు ఇచ్చేశారు. అపోస్తలులు కానీ ఇంకా ముందుకెళ్తే చాలా మంది, ప్రతి ఒక్కరూ కూడా ఓదా రంగు పొడి అంటే, ఓదా రంగు అంటే అవి ఎవరు వేసుకుంటారో తెలుసా? బట్టలు ఓదా రంగు ధనవంతుడు నిత్యం కూడా ఓదా రంగు వస్త్రాలు వేసుకొని సుఖపడుతూ ఉండేవాడంట. అలాంటి అమ్ముకునే స్త్రీ ఎవరామే? లూదియా. తర్వాత అత్తరు ఎంత సువాసన అంటే అది చాలా విలువైనది, చాలా విలువైనది. అవి అమ్మితే వాళ్ళ జీవనానికి ఎంత డబ్బు వస్తుందంటే చాలా వస్తుంది. ఇవన్నీ కూడా క్రీస్తుకు అప్పగించేశారు. చేపలు పట్టడం అంటే ఆ చేపలు అమ్మితే చేపలు చాలా విలువైనవి, మనకెళ్ళి కాదులేంట ఆ సాగు. అలాంటివన్నీ కూడా వదిలిపెట్టేసి వచ్చేసారు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఇక్కడ క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తుకు వాళ్ళు తెచ్చిన కానుకలు బంగారం, సామ్రాణి,
గోడలు. అవి తీసుకొచ్చి క్రీస్తుకు ఏం చేశారంటే సమర్పించారు. ఇప్పుడు వర్తమానం వెళ్ళింది. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వర్తమానం వెళ్ళిందా? వెళ్ళింది. క్రీస్తును చూడడానికి ఇప్పుడు రావాలి, వస్తున్నారు. వచ్చినప్పుడు వట్టి చేతులతోనే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఒకరింటికి వెళ్ళినా, దూర ప్రాంతం, లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళినా, దేనికైనా వివాహం సందర్భంలో కానీ లేదా ఏదైనా కార్యక్రమంలో కానీ వెళ్ళినప్పుడు వట్టి చేతులతోనే వెళ్తారా? వెళ్ళరు. ఇంట్లో లేదా ఫ్రూట్స్ తన సందర్భాన్ని బట్టి ఏం చేస్తారు? తీసుకువెళ్తారు. కానీ సంఘానికి వచ్చినప్పుడు, అంటే క్రీస్తుకి దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తారండి? వట్టి చేతులతోనే. అవి నేను చెప్పట్లేదు, ఇది నా మాటలు కాదు, అర్థమవుతుందండి. దేవుడు గ్రంథంలో రాపించింది. యేసు క్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయనను చూడడానికి వాళ్ళు జ్ఞానులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్లారు? కానుకలు తీసుకెళ్లారు. దేవుడు క్రీస్తు యొద్దకు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. అర్థమవుతుందండి. అవి ఎక్కడే కాదు, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క చాట కూడా దేవునికి ఇచ్చే విషయాల్లో ఏముండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా ముందుకెళ్తే చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ తన లేమిలో కలిగిన జీవనమంతయు వేసిరని వారితో చెప్పెను. ఏమి? పేద విధవరాలు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. తర్వాత ఆమె తీసుకొచ్చిన కానుక ఎవరు ఎంత వేస్తున్నారు అన్నది, ఎలా వేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కటి కూడా చూశారు. క్రీస్తుకు, దేవునికి మన హృదయం తెలుసు, మనం ఇచ్చేది తెలుసు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. కీర్తన 139 అదే చెబుతారు. నువ్వు కూర్చుంట, లేచుట, పడుకొనుట, త్రోవలు వెళ్ళుట ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు, అని చెబుతారు. ఇంకా పాత నిబంధన కాలంలో దశమ భాగం ఇచ్చేవారు. వాడు చెప్పినట్టు, వాళ్ళు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, ఎవరైతే దేవుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా వాళ్ళు చేశారు, ఆ విధంగా చేశారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నీవు హృదయంలో నిశ్చయించుకున్నంత, నువ్వు అభివృద్ధి చెందినంత ఇచ్చే విధంగా నువ్వు ముందుకు అభివృద్ధి చెందాలి. కానుకలప్పుడు చదువుతావా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో చదువుతామండి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను. దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా పోదు, వ్యర్థమైపోదు. భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. గ్రంథంలో ఏదైతే రాపించారో అది అక్షరాలుగా జరిగింది, పోదు, ఏ ఒక్కటి పోదు. ఎక్కడ జరుగుతుందండి అనుకుంటారా? అలా ఎప్పుడు కూడా అవిశ్వాసం అనేది రానివ్వకండి. ప్రతి ఒక్కటి కూడా జరిగింది. ఏమిచ్చిన కానుకలు, ఏమిచ్చిన విధానం ఆయన చూసిండు. ఆ తర్వాత ఆమె దగ్గర ఏమీ లేదు, మొత్తం ఇచ్చేసింది ఆమెనని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. అందరికంటే ఏమే ఎక్కువ ఇచ్చింది అని చెప్పారు. సేవ ముందుకు వెళ్ళాలని అంటే అపోస్తలులు తెలుసండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఈ అధ్యాయాలు మొత్తం కూడా, ఈ అధ్యాయాలలో అక్కడ జరుగుతున్న విషయం ఏంటనంటే, వాళ్ళు చిరచర ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. ఎందుకని? సేవ ముందుకు వెళ్ళాలి, సంఘం కట్టబడాలి, సంఘం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అని. క్రీస్తుని నమ్ముకున్నా, నేను దేవుని యొద్దకు వచ్చిన మొత్తం ప్రభువే, దేవుడే, ప్రభు అని ఇవన్నీ చెబుతున్నారు. కానీ ఆయనకి ఇష్టమైనది ఏంటి? సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది, సంఘం ఎలా ముందుకు వెళుతుంది, ఇవి మాత్రం క్రైస్తవుడు మాత్రం తెలుసుకోవట్లేదు. 5వ అధ్యాయంలో జరిగే విషయం
వాళ్ళు ఎందుకు మరణించారు, ఆ జరిగిన విషయం ఏంటి, ఎందుకు అలా వాడి భూమి అమ్మాల్సి వచ్చింది, ఎందుకు దాచారు, ఇవన్నీ కూడా వెనక ఉన్న అధ్యాయాలు చదివితే వాడు చేసిన పని తెలుస్తుంది. వాక్యం చదవకుండా నేను ఎంత చెప్పినా కానీ మీకు అర్థమైందండి. మీరు రోజుకు ఒక అధ్యాయం బైబిల్ చదువుతూ ఉంటే, వాక్యాలు వింటూ ఉంటేనే చెప్పేది అర్థమవుతుందండి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత తాను మాస్టర్ చెప్పిన పాఠాలు అవి చదువుతూ ఉంటేనే కానీ ఇంటికి వచ్చి బుక్స్ అలా పడేసి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే ఏం చెబుతారు? నేను ఇది చెప్పాను చెప్పు అంటే ఏం చెబుతారు? చెప్పలేడు. అర్థమైందండి. అలాగే వాక్యం మందిరానికి వచ్చినప్పుడు వినాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలి? దాన్ని చదవాలి. దీన్నే విషయం ఏమంటారు తెలుసండి? దాన్నే ఏమంటారండి? నెమరు వేయటం అంటే ధ్యానించటం. అర్థమవుతుందండి. ధ్యానించడం. పశువు ఏం చేస్తుంది? వాటిని వదిలిపెట్టిన తర్వాత ఏం చేస్తుందండి? బయటికి వెళ్ళిపోయి పశువుని ఎప్పుడన్నా చూసారా? ఏం చేస్తుంది చెప్పండి? బయటికి వెళ్ళిపోయి ఇలా తిని ఇలా నుంచొని ఇట్లా నెవరేస్తుందా? నెవరైతే ఏం చేస్తుందంటే తన ఆహారం అది మేత ఏం చేస్తుందంటే ముందు తింటుంది, లోపల పెట్టుకుంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు తినేస్తుంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా పడుకొని ఏం చేస్తుంది? నెమర వేస్తూ ఉంది. అంటే ఇటు నుంచి తీసుకొచ్చి నెమర వేసి ఇటు నుంచి పంపించేస్తుంది. నెమర వేస్తూ ఉంది. అలాగే క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసండి? పోయిన వారం చెప్పానా? పక్షుల ద్వారా జంతువుల ద్వారా దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడునని. క్రైస్తవుడు తర్వాత ఏం చేయాలి అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం హృదయం నిండా నింపుకొని వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి? వాక్యాన్ని నెమర వేయాలి. అంటే నువ్వు ధ్యానించాలి. నువ్వు చేసే పని విషయాలు ప్రతి ఒక్క చాట కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వేం చేయాలి? నెమర వేయాలి. అంటే ధ్యానించాలి. చిన్న వయసులో నుంచి వృద్ధాప్యానికి వచ్చి ఈ లోకం విడిచేంత వరకు కూడా ప్రతి ఒక్కటి గ్రంథంలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఏ సమయంలో ఏం చేయాలన్నది కూడా ప్రతి ఒక్కటే కూడా గ్రంథంలో ఉంది. ఏ పని ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రారంభించాలి అనేది ప్రతి ఒక్కటి గ్రంథంలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా పిల్లల చదువుకునే విషయం కానించి, వాడు జాబుల విషయాలు కానించి, కుటుంబ వ్యవస్థ కానించి ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇచ్చే విషయం కానించి, నేర్పే విషయం కానించి ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలో ప్రతి ఒక్కటి రాపించారు. అనానీయ సపేరా వాడు భూమి అమ్మడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన చరచర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల మీద పెడుతూ ఉంటే వీడు కూడా ఏం చేశారు? తనకున్న భూమి అమ్మారు. అయితే మొత్తం తీసుకొచ్చి ఇవ్వలేదు. మొత్తం తీసుకొచ్చి ఇవ్వలే. దేవునికి ప్రతి ఒక్కటి తెలుసండి. అప్పుడు వెంటనే పేతురు గారు చెబుతారు, అన్నయ్య ఎందుకు ఇలా చేశారు? నువ్వు ఎందుకు అమ్మావు? అసలు దాన్ని ఎందుకు అమ్మావు? దేవునికి ఇవ్వడానికే కదా. దేవునికి ఇవ్వడానికి, దేవునికి ఇచ్చి అనుకున్నప్పుడు, దేవుని కోసం అమ్మినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాలి. కానీ నువ్వు ఇందులో కొంత దాచుకొని కొంత నీవు తీసుకొచ్చావు. ఎందుకు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చావు అని చెబుతున్నప్పుడు అనానీయ ఏమైపోయిండు? చనిపోయింది. తర్వాత భార్య చెప్పాలండి, ఏమండి ఇది తప్పు, ఇది వద్దు, ఇలా చేయకూడదు. మనం అమ్మింది ఎందుకోసం? దేవుని కోసం. అంటే దేవుని పని కోసం, దేవుని సేవకుని అది ఇవ్వటానికి కోసం. అంటే సేవకుడికి ఇస్తే దేవుని పని చేస్తారు, అది వాళ్ళకి ఇవ్వటానికి మనం అమ్మాం. ఇది తప్పండి. మనం కావాలంటే ఇంకా ఏదైనా చేసుకుందామండి, కానీ ఇలాంటి పని మాత్రం చేయొద్దండి అని చెప్పుకోవాలి. ఏమండి దేవుని మందిరానికి వెళ్ళాలండి అని చెప్పుకోవాలి. ఏమి భార్య చెప్పకపోతే నష్టపోయేది ఎవరండి? నీ భర్తను మందిరానికి తీసుకురాదు. చాలా మంది తీసుకురాదు. ఆ తర్వాత జరిగిన విషయాలు ఏంటో తెలుసండి? ప్రతి ఒక్క ఊరిలోని ప్రతి ఒక్క చాట జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్క చాట జరుగుతాయి. కానీ మనిషి వాటిని గమనించడండి. ఒక సహోదరి ఎంతో బాధపడుతుంది. ఈ సందర్భాలన్నీ చెప్తే నేను ఏదైనా అంశం మొదలు పెట్టానంటే అందులోనే వెళ్ళిపోతాను.
ఇలాంటివి చెప్పాలంటే మనిషికి అర్థం, వాళ్ళకి గుర్తు రావడానికి, వాళ్ళకి అర్థం అవడానికి ఈ విషయాలు చెప్పాలి. ఒక సహోదరి నేను చెబుతూనే ఉన్నాను, అమ్మా అవి లోక సంబంధమైన క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం వేరే విధంగా చేయటం అవి కరెక్ట్ కాదు. చెప్పమంటే ఎక్కడన్నా వినట్లేదు. యోజన అదే ప్రమాదం ఏమైపోయిందో తెలుసండి. పిల్లలు, భార్య, భర్త బయట వేరే చాటకు పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తుందో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పిల్లలు, చిన్న పిల్లలు, అమ్మా మందిరానికి రండి, దేవుని మందిరానికి రండి, అలాంటి పనులు చేయొద్దమ్మా అని నేను చెప్తున్నప్పుడు వింటున్నారా? వినట్లేదు. ఇలాంటివి జరిగినప్పుడు ఎంత బాధపడుతున్నారండి. అపవాది ఏం చేస్తారో తెలుసండి, వాడికి ఒక్క అవకాశం ఇస్తే నేను లోకంలోకి లాక్కెళ్ళిపోతారు. ఈ జీవితం ఆనందంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రాకపోతే భర్త అయినా, భార్య అయినా, కుటుంబం అయినా ఏదో ఒక విషయంలో తప్పిపోతారు. ఏదో ఒక విషయంలో తప్పిపోతే చాలా బాధ కలుగుతుంది. అది లోక సంబంధమైన విషయం, మందు కావచ్చు, లేదా వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేకపోతే లోకాశలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దేవుని యొద్దకు వచ్చి, క్రీస్తు యొద్దకు, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీలో ఉన్న లోకాశలన్నీ ఏమైపోతాయి? అవి మొత్తం కూడా పోతాయి. రాకపోతే అపవాది నిన్ను అలా పట్టుకొని అలా ఆట ఆడిస్తారు. ఏదో ఒక విషయం, ఏ ఒక్కటి జరిగినా, భర్త తాగుతున్నా ఇంకే ప్రమాదమా? ఇంటిలోకి తీసుకురాడు, తన ఆరోగ్యం పాడైపోతుంది, నీకే ప్రమాదం. బయట ఆయన పెట్టుకుంటే పట్టించుకోడు, వెళ్ళిపోదు, ఇంట్లో ఎవరు. అర్థమైందండి? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ఎక్కడ తీసుకురావాలి? దేవుని యొద్దకు తీసుకురావాలి. ఏమో చెప్పకపోవటం వలన ఇద్దరు ప్రాణాలు పోయి. చెప్పాలి, భర్తకు చెప్పుకోవాలి, భార్యకి చెప్పుకోవాలి, పిల్లలకు చెప్పుకోవాలండి. చిన్న వయసులో నుంచి పిల్లలకు చెప్పుకోవాలి. వాళ్ళకి దేవుడు ఏమని చెప్తుండో, ఉపకారము ధర్మమును మరిచిపోవద్దు, అవి దేవునికి ఇష్టమైనవి అంట. చిన్న వయసులో నుంచి పిల్లలకు నేర్పుకోవాలి. ఏమని? ఇవ్వటం నేర్పాలి. దేవుని యొద్దకు తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తుకొని, కానుకలు వచ్చినప్పుడు వాళ్ళతో చేతులు పట్టుకొని ఇప్పించాలి, ఒక కానుక వేపించాలి. ఎందుకని? వాడు ఎదుగుతున్న ముందుగా వాడికి ఏమైతే ఆ మైండ్లో దేవునికి ఇవ్వాలి అని. కుమార్తె అక్షయ ఎవరు అడిగినా కానీ ఇలా పెడుతుంది అని అంటే, ఇస్తున్నారని అంటే వాళ్ళకి అనిపిస్తుంది, భలే పెడుతుంది, భలే ఇస్తుంది అనుకుంటారు. కానీ అవి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? దేవుని యొద్ద నుంచి. దేవునికి ఇచ్చే విషయం కాడించి వాళ్ళకి ఎదురుగా ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా ఇలా పెట్టాలి. అవన్నీ కూడా మనం చెబుతూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవేవి మనం నేర్పం, ఏవి కూడా చెయ్యం. మనం ఏదైతే చేస్తామో పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. ఆ విషయమైన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5:19 చెప్పారు. ఏమని చెప్పారు? ఈ వాక్యాలన్నీ మనకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకు రావాలి అని అంటే మనం చదవాలి. యేసు వారికి ఎట్లని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమని? తండ్రి ఏది చేయట కుమారుడు చూసును అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు అని చెప్పింది. నువ్వు తాగొస్తే అలవాటు చేసుకుంటాడు, ఎదుగుతున్నా కొద్దిగా చదువుకొని తర్వాత దేవుడు పట్టుకుంటే ఓకే, లేకపోతే దానికే బానిస అయిపోతావు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు బూతు మాటలు ఇవి మాట్లాడుతుంటే వాడు కృతజ్ఞత వచ్చిన మాట్లాడతారా? నువ్వు సినిమాలో సీరియల్లో చూస్తూ ఉంటే వాడు గ్రంథం పట్టుకొని చదువుతారా? చదవరు. నువ్వు అక్కడ వద్దాడు అనుకోండి, రోజులు ఫోన్ వచ్చిందా, ఆ ఫోన్లో చూస్తారు. ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? చిన్న వయసులో నుంచి వాడు పుట్టినప్పుడు వాడికేమో మాటలు వచ్చా? రావు. కానీ ఆ తర్వాత అమ్మ అంటున్నారు, నాన్న అంటున్నారు, ప్రతి ఒక్క మాట మాట్లాడుతున్నారు. మన తెలుగు భాష, తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తుంది. ఇంకా క్రమంలోకి వెళ్తే ఇంకా ఏముంటుందంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరి కూడా వాళ్ళు వింటూ ఉంటారు.
లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, తర్వాత 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 24వ వచనం. మరియు ప్రతి వాడును ఏటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధ వర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చిరే. ఏం తీసుకొచ్చారంట? కానుకలను తీసుకొని వచ్చారు. ఒక ప్రాంతం ఒకసారి ఒక సేవకుడు చెబుతుందో, కోడి గుడ్డు పెట్టిందంటే, గుడ్డు పెట్టినప్పుడు మొదటి గుడ్డు ఎవరికి? దేవునికి. అవునా? కోడి గుడ్డు దేవునికి మొదటిది. మరి ఇప్పుడు పశువు, ఆవు కానీ గేదె కానీ అది మొదటి తొలిసూలుగా, అంటే మొదటి పుట్టింది. అవి ఇస్తారా? ఇవి దేవునికి అంటారా? ఎవరో. కానీ కొన్ని దేవునికి ఇస్తాం, కొన్ని కానీ ఇక్కడ చెప్తున్న విషయం చూడండి, 24 మరియు ప్రతివాడిని ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధ వర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. అంటే ఆ రోజు అవన్నీ ఉన్నాయి, ఈ రోజు మన దగ్గర లేవునండి. మన దగ్గర ఉన్నాయే అని ఏం చెప్తాడో, దేవునికి తలుసులుగా పుట్టిన ప్రతి ఒక్కడి కూడా ఆ దినాల్లో ఎవరిదంట? దేవునిది. ఈరోజు కూడా చెబుతున్న దేవుడు ప్రతి ఒక్కడి కూడా మొదటిది ఎవరిదే? అది ప్రథమ ఫలం దేవునిదేనని చెబుతున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొత్త నిబంధనలో దశంభాగం గురించి కానీ, వీటి గురించి కానీ, దశంభాగం గురించి ఉందంటారా లేదంటారా? ఏమనుందండి? ఈ సందర్భాన్ని, కానుకల గురించి సందర్భాలు ఎక్కువ తీసుకెళ్ళలేదు. క్రీస్తుని గురించి, పాపం గురించి, పాప క్షమాపణ గురించి, పరిశుద్ధాత్మ, దేవుడు, ఇవన్నీ ఎక్కువ తీసుకెళ్లేవాడు. కానీ ఇవి కూడా తెలియాలి కదా. మీకు తెలియకపోతే ప్రతి ఒక్క చాటి, ఇప్పుడు యూట్యూబ్లో ఎంతో మంది వింటారు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి. కొత్త నిబంధనలు ఏమంటుందంటే వర్ధిల్లు కొలది ఇవ్వాలి. అయితే శాస్త్రులు, పరిచయులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ నీతి కన్నా మీ నీతి అధికముగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు ఏం చేసేవారు తెలుసండి? అంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు అనేది ఉంది. కానీ వాళ్ళు ఎలా ఉండేవాడు అంటే చాలా భక్తిగా ఉండేవాడు, నీతిగా ఉండేవాడు శాస్త్రులు, పరిచయులు. కానీ చెప్పుదురే కానీ చేసేవారు కాదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు జీలకర్రలోని, సోపులోని, పుదీనాలోని వీటన్నిటిలో దశంభాగం ఇచ్చేవాడు. కానీ ఇచ్చారు కానీ అసలే మర్చిపోయాడు. ఏంటయ్యి? జాలి, దయ్య, కరుణ ఇవేం చేశారు? అవి లేవు. ఇస్తున్నావు, అవి కూడా ఉండాలి కదా. నువ్వు ఎంత సహాయం చేసి, మంచి పనులు చేసి, నీ నోరు పువ్వు లేకపోతే, నీ మాట సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత ఇచ్చినా వ్యర్థమే. వీళ్ళు అవి చేస్తున్నారు కానీ, అన్నిటిలో దశంభాగం ఇస్తున్నారు కానీ సారీ లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, ఏమీ లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమని చెప్తారంటే, వాటిని మానక వీటిని చేయవలసి. వాటిని మానక అంటే నువ్వు ఇచ్చేది, దేవునికి ఇచ్చేది మానకూడదు. తర్వాత వీటిని ఏం చేయాలి? జాలి, దయ, కరుణ, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్తారు. అర్థమైందండి? ఇక్కడ వీళ్ళు ఏమేమి తీసుకెళ్లారు? వాళ్ళకు ఉన్న దగ్గర అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన గ్రంథం 68వ కీర్తన. కీర్తన గ్రంథం కొన్ని విషయాలు ముగించుకుందామండి. కీర్తనలు 68వ కీర్తన, 68వ కీర్తన 18వ వచనం చూడండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరబట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు
తీసుకొని ఉన్నారు. అక్కడ ఆ వచనంలోనే 29లో చెప్తున్నారు. చూడండి ఏమని చెప్తున్నారు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొక్కకు కానుకలు తెచ్చేదడు. ఎవరు తీసుకొచ్చారంట? రాజులే కానుకలు తీసుకొని వచ్చారు. అర్థమైందండి. డబ్బున్న వారికి, ధనం ఉన్న వారికి దేవునికి ఇవ్వాలనే విధానం చాలా తక్కువ. కానీ వీళ్ళకి ఏంటంట, వాళ్ళు ఏం చేశారు? కానుకలను తీసుకొని వచ్చారు, దేవునికి ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అని అంటే దేవునికి ఏం చేశారు? దేవునికి ఇచ్చారు. మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తనలు 76వ కీర్తనలో చూడండి ఏమని చెప్తున్నారో. 76వ కీర్తన 11వ వచనంలో చూడండి. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ ఆ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. దేవునికి మొక్కుబడుల గురించి తెలుసా? ఏం తెలుసండి? అబ్బే అవసరం లేదు. అనుకున్న తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడిని మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? తర్వాత మర్చిపోవాలి. ప్రసంగి 5వ అధ్యాయంలో చెబుతారు మొక్కుబడుల గురించి. ఏమని చెబుతారో తెలుసండి? ప్రసంగి 5వ అధ్యాయంలో మొక్కుబడుల గురించి. మొక్కుబడి ఎవరు మొక్కవన్నారు? ఎవరు మొక్కవన్నారు? నేను మొక్కవన్నానా? మొక్కవన్నా. కానీ నువ్వేం చేసావు? మొక్కుకున్నావు. నువ్వు మొక్కుకున్న మొక్కుబడి నువ్వేం చేయాలి? ఆలస్యం చేయకూడదు, చెల్లించాలి. నీ మొక్కుబడి నువ్వేం చేయాలి? చెల్లించాలి. అసలు నువ్వు చెల్లించలేదు అనుకోండి, నువ్వు మొక్కుకోకుండా ఉంటమే మంచిది. కానీ నువ్వు మొక్కుకున్న మొక్కుబడిలో ఏం చేయాలి? చెల్లించాలి. ఆయన ఎవరంట? భయంకరుడు. దేవుని చేతిలో కొట్ట బహు భయంకరం. ఎప్పుడైతే రాష్ట్రకర్తగా ఉంది జీవం గల దేవుని చేతిలో కొట్ట భయంకరం. అర్థమవుతుందండి. ఆయన భయంకరుడు కనుక మొక్కుకున్న మొక్కుబడులు ఏం చేయాలి? చెల్లించాలి. ఆయనకి ఇచ్చేది ఏం చేయాలి? ఆయనకి ఇవ్వాలి. దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ఇవన్నీ అనుకుంటాం. ఇవన్నీ ఓకే. కానీ దాంతో పాటు రక్షకుడు ఏమైతాడు? శిక్షకుడు అవుతాడు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. హోషేయ 8వ అధ్యాయం. హోషేయ 8వ అధ్యాయం. ఇంకొక వివరణ చూసి మనం ముగించుకుందామండి. 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొని పోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల వద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వేటగాళ్ళను పిలిపించుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనుల వేటగాళ్ళను పిలుచుకొనినను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులను గల రాజు పెట్టు భారము చేత వారు తగ్గిపోవుదురు. ఈ ఎఫ్రాయిము ఈయన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. కానీ ముందుకు వెళుతున్న కాలంలో ఎఫ్రాయిము ఏమైపోయాడు? లోకంలోనికి వెళ్ళిపోయాడు. వారికి ఏదన్నా కావాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చేయాలన్నా ఏదైనా కానీ వారు ఏం తీసుకొని వెళ్ళేవారు? కానుకలు తీసుకొని వెళ్ళేవారు. నాబాలు అబీగేలు తెలుసా? నాబాలు ఎలాంటి ఆయన? మోటివాడు, దుర్మార్గుడు. భార్య మాత్రం అబీగేలు సుందరమైన స్త్రీ. ఈ నాబాలు అలాంటి విధానంలో ఉన్న ఆయన ఎవరినైనా ఏదైనా అనగలడు. రాజునే అంటాం. ఏమని అంటాం? యెషయా కుమారుడు ఎవరు? దావీదు ఎవరు అని అంటే రాజు ఊపుకుంటారు. ఈయన చంపేయడానికి వస్తూ ఉంటే వాళ్ళలో ఒక ఆయన వచ్చి అమ్మ ఆమె యజమానుడు ఈ విధంగా మాట్లాడిండు, మరి రాజుగా వస్తున్నారు చంపేయడానికి అంటే
ఏం చేసింది? ఆయన్ని ఎదుర్కొనటకు మామూలుగా వెళ్ళదు, ఒట్టి చేతులతో వెళ్ళదండి, ఒట్టి చేతులతో వెళ్ళదు. ఆ గాడిద మీద కొన్ని వేసుకొని ఆ సామాన్లు అవన్నీ కూడా తనకు కావాల్సి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని వెళ్ళిద్ది అన్నమాట. అలాగే రాజులైనా ఎవరైనా కానీ ఎవరి దగ్గరకు వెళ్ళినా కానీ వారు ఎవరో కూడా ఒట్టి చేతులతో వెళ్ళరు. అలాగే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళడం అలా. కానీ దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఎలా వస్తాం? ఒట్టి చేతులతోనే వచ్చేవారిగా ఉన్నారు. తర్వాత చివరిగా ఇంకో చూడండి, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యము కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? ఎవరు చెప్తారు? దాన ధర్మాలు అపోస్తులైన పౌలు గారు ఎవరికి ఇవ్వడానికి వెళ్ళిందంట? ఎవరికి ఇవ్వడానికి? అక్కడే చెప్తున్నారు, కొన్ని సంవత్సరమైన తర్వాత నేను నా స్వజనులకు, అంటే సొంత జనులకు, తమ ప్రజలకు ఏమి ఇవ్వడానికి వెళ్ళిందంట? దాన ద్రవ్యాలు అంటే కానుక అవన్నీ కూడా ఇవ్వటానికి అపోస్తులైన పౌలు గారు సంఘం నుంచి ఆయనకు వచ్చిన అవన్నీ తీసుకొని తన స్వజనులకు ఇవ్వడానికి అపోస్తులైన పౌలు గారు వెళ్ళారు. ఈ సంఘాల్లోని కొరింథీ సంఘం కానీ రోమపా సంఘం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పేదవారైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఎంతో గొప్ప జనంగా ఉన్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునికి ఇచ్చింది ఏదైనా కానీ ఏ ఒక్కటి కూడా వృధా అయ్యి పోదు. అర్థమవుతుందండి? దేవునికి నీ హృదయం ఇచ్చావనుకోండి, హృదయం అనే కానుకని ఇచ్చావనుకోండి, హృదయంలో క్రీస్తు వచ్చిందనుకోండి, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. హృదయం అనే కానుక దేవునికి ఇవ్వాలి. తర్వాత ఈ లోకంలో దేవుని పని విషయాల్లో, ముందుకు సాగే విషయాల్లో అర్థమవుతుందంటే సంఘం అభివృద్ధి చెందాలి అంటే దేవునికి ఇచ్చేవి వారిగా ఉండాలి. ఈ రోజున అక్కడ పోయిన వారం ఆయన చేయమన్నప్పుడు చక్కగా చేశారు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అలా చేయబట్టే కదా, చేయకపోతే చికాకుగా ఉండేది. అర్థమవుతుందండి? ఇప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఘనత? దేవునికి ఘనత వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? సంఘము ద్వారా. అంటే మీ ద్వారా వచ్చింది. మీరు చేయటం వలన దేవునికి మహిమ వచ్చింది. ఎలా? ఇప్పుడు ఇలా చూడడం వలన ఎవరు చూస్తారు? ఒక విశ్వాసనే చూస్తారా? అన్నిజనులు చూడరా? వెళ్ళే చూడరా? వాళ్ళందరూ చూస్తారు. దేవుని మందిరాన్ని ఎంత శుభ్రంగా, ఎంత నీట్గా, చక్కగా ఉంచుకున్నారు అనుకుంటారు. అలాగే సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే, అన్ని విషయాల్లో ముందుకు సాగాలి అంటే దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా సంఘం ముందుకు రావాలి. బయట అన్ని సంఘాలుగా మీటింగ్స్ కానీ ఒక 10 మంది ఉన్న సంఘం ఎంత పాలు చేయించారంట. ఎలా వేయించారంటే వాళ్ళు ఇవ్వడం, తర్వాత వాళ్ళు బయట ఉంటారు కదండి, వాళ్ళకి చెప్పడం, ఇదిగో మా సంఘంలో మేము ఇది చేసుకోవాలి. ఇప్పుడు సంఘంలోని మందిరం నీట్గా ఉంటే, శుభ్రంగా చేసుకుంటే, అభివృద్ధి చెందితే, ఇప్పుడు నీవు తర్వాత నీ పిల్లలు తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయిద్దే. అర్థమవుతుందండి? ఆయనకి ఎవరు తర్వాత తరానికైనా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి? అప్పుడు చెప్పుకుంటారు, మా నాన్నగారు, మా మామగారు ఇవన్నీ కూడా ఇలా చేశారు అని వాళ్ళు చెప్పుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకనేది. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు అంతకంతకు మనకు ఇస్తాం. అర్థమవుతుందండి? ఆయనకి ఇచ్చి, దేవునికి ఇచ్చి భిక్షగాళ్ళు అయిన వాళ్ళు, అంటే అడుక్కు తినేవారు కానీ, లేకపోతే లేకుండా పోయిన వారు కానీ ఎవరైనా ఉన్నారా? గ్రంథంలో కానీ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడ ఉండవు. దేవునికి ఇచ్చినప్పుడు ఇంకా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు కానీ పేదవారు అయిన వారు ఎక్కడా కూడా లేరు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దగ్గర లేనప్పుడు నీకు ఏ విషయంలోనైనా
ధనమైనా లేకపోతే తినడానికైనా ఏ విషయంలోనైనా నీకు లేనప్పుడు నువ్వు దేవునికి అది వాటి ఇచ్చావు. ఇప్పుడు నీ దగ్గర ఒకవేళ అవసరానికి లేనప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. ఆ విషయాల్లో నాకు దేవుడు ఎన్నోసార్లు సహాయం అనేది చేసింది. ఎవరి ద్వారానో ఒక ద్వారా సహాయం చేస్తాడు. అది ఎలాగైనా సరే, బ్యాంకు ద్వారా కావచ్చు, అప్పు ద్వారా కావచ్చు, సహాయం ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా నీకు ఏం చేస్తాడు దేవుడు నీ అవసరం తీరుస్తుంది. దేవుని దృష్టిలో నువ్వు ఏమైతే ఉంటావు. అర్థమైందండి? అలాగే పేదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడు. పేదలను కనికరించరు. తర్వాత ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఇవ్వరు. అర్థమవుతుందండి? ఇవ్వాలి. మన దగ్గర ఉన్న దాంట్లోనే వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఉపకారం, ధర్మం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. అవి దేవునికి ఇష్టమైనవి అనేది చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. మన జీవితాలు ఎప్పటికప్పుడు దినదినం అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో, గర్భాల విషయాల్లో, తర్వాత ఈ లోకంలో పని విషయంలో, లేకపోతే జాబుల విషయంలో, ఏ విషయంలోనైనా ప్రతి ఒక్క విషయంలో వర్ధిల్లాలి. యోహాను రాసిన పత్రికలో ఏమని చెప్తారో తెలుసండి? పత్రికలో, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవాలి? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు బహుగా వర్ధిల్లాలి. నువ్వు బాగుండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరలోకం చేరాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.